ఈ మాత్రం చూడగలుగుతున్నానంటే, పరలోక దర్శనం ఉందంటే, నిత్య మహిమ పట్ల ఒక అవగాహన ఉందంటే, 4 ఆత్మలు సంపాదించే కసి ఉందంటే, దేవుని కోసం బ్రతకాలని ఒక మంట కలిగిందంటే, నన్ను దర్శించాడు కాబట్టి, నన్ను తాకాడు కాబట్టి, నాతో మాట్లాడాడు కాబట్టి, తన ఆత్మచేత నన్ను సంధించాడు కాబట్టి ఈ మాత్రం ఉంది. కాకపోతే నేను తృప్తి పడలేదు, నన్ను ఇంకొకసారి తాకా సెట్ అయిపోతాను ఈసారిగా. ఇంతగా నీ కృప పొందిన నేను సంతోషించుచున్నాను గాని సంతృప్తి చెందటం లేదు ప్రభువా. నన్ను మరొకసారి తాకు ప్రభువా, నన్ను మరొకసారి తాకు ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన నేను చేసుకుంటున్నాను, ఈ ప్రార్థన నేను చేసుకున్నాను. ఈ మాత్రం బతుకుందంటే, ఈ మాత్రం సేవ చేయగలిగానంటే, ఈ మాత్రం ఆత్మలు సంపాదించగలిగానంటే, ఈ మాత్రం మీ రాజ్యానికి ప్రయోజనకరం అవుతున్నానంటే, ఈ మాత్రం నా తోటి సేవకులను ప్రోత్సహించి బలపరచగలుగుతున్నానంటే, ఈ మాత్రం కొన్ని వేల మంది దైవ సేవకుల చేత మోకాళ్ళ మీద మహారోదన చేయించగలుగుతున్నానంటే, ఈ దేశంలో జీవం కొరకు ప్రయాసపడగలుగుతున్నామంటే నువ్వు తాకబట్టే నాయనా. నీ వాక్యం తాకింది, నీ ఆత్మ తాకింది, నీ రక్తం నా మీదకి వచ్చింది. ఇదంతా నీవు తాకినందువలన వచ్చిన మార్పే. నేను చాలా సంతోషపడుతున్నాను కానీ సంతృప్తి పడతలేదా? ఐఎమ్ హ్యాపీ బట్ నాట్ సాటిస్ఫైడ్. దట్ ఇస్ మై స్టేట్మెంట్ ఆఫ్ tonight's message. You got my point? I'm happy but not satisfied. Then what do you want? I need one more touch of my Jesus. అంగీకరిస్తున్నారా? యేసయ్య నిన్ను దృష్టించినందుకు నీకు సంతోషంగా లేదా? నిన్ను రక్షించుకున్నందుకు సంతోషంగా లేదా? తిరులను సొత్తుగా మార్చుకున్నందుకు సంతోషంగా లేదా? ఆత్మతో నింపినందుకు సంతోషంగా లేదా? ఒక ఆత్మ కలిగిన సంఘములో నాటినందుకు సంతోషంగా లేదా? మహిమగల రాకడకు సిద్ధపరుస్తున్నందుకు సంతోషంగా లేదా? నీ ద్వారా కొన్ని సాక్ష్యాల ద్వారా కొన్ని ఆత్మలు రక్షించినందుకు సంతోషంగా లేదా? వీటన్నిటికీ సంతోషమే కానీ సంతృప్తి ఎందుకు లేదంటే, ఇంకా 90% మంది నశించిపోతున్నారు. రక్షించబడ్డ వారిలో నామకర్తలో మిగిలిపోతున్నారు. అయ్యో, యేసు రక్తమును ఆశ్రయించిన వాళ్ళందరూ ఉపదేశములకు రాలేదు, ఉపదేశమును ఎరిగిన వాళ్ళందరూ అభిషేకములకు రాలేదు, అభిషేకములకు వస్తున్న వారు కూడా కడవరి ఉజ్జీవ దర్శనమును పొందలేదు. అందుకంత మనం ఓరపడుతున్నాం, ఈ రాత్రి ఏడుస్తున్నాం. లార్డ్, we are not satisfied yet. మేము ఇంకా సంతృప్తి పడలేదయ్యా. We need one more touch of your mighty hand. We're expecting desperately for one more touch in our lives so that we can be revived. No Lord, I am not satisfied yet. That's the cry of my heart tonight. You know, my spirit is crying tonight to the Lord God Almighty, saying, Lord, I am not satisfied yet.